హాయ్ హలో నమస్తే అందరికీ. మనం చూస్తున్న వీడియో పెద్ద పరిశ్రమలో దసరా వీడియో. మా కుటుంబం అంతా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం దసరాకి. అక్కడి నుంచి వస్తున్నాడు. అందరం కలిసి గల్లీలో అందరూ కలిసి దసరాకి బయలుదేరుతారు. ఊరు వాడ గల్లీ గల్లీ నుంచి అంతా ఒక దొరవారి ఇంటి ముందు గడి అని ఉంటుంది. ఆ గడి దగ్గరికి బయలుదేరుతాం. అందరు సాయంత్రం రెడీ అయ్యి గడి దగ్గరికి బయలుదేరి అక్కడ పూజ తర్వాత అక్కడి నుంచి జమ్మి చెట్టు దగ్గరికి బయలుదేరుతాం. చూడండి, పంతులు గారి పూజ అనంతరం ఇలా కంకణాలు తీసుకోవడానికి ఇక్కడికి వస్తారు. లోపల తీసుకొచ్చి కంకణం నాకు కావాలని చేతులు చాచుతున్నారు. దాంట్లో అతను ఎన్ని వస్తాయని చేసి టక్ ఇచ్చేస్తున్నాడు. ఇలా కంకణం తీసుకొని వచ్చేసారు. దసరా పూజ తర్వాత కంకణం కట్టుకోవాలి కదా, ఆ కంకణాల గురించి ఇంతమంది ఇంకా చాలా తక్కువ. అసలు ఒక్కొక్కసారి అయితే ఇంకా తోపులాటనే నీదా నాదా సై అని చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ ప్రాంగణంలో. బయట మొత్తం ఇట్లా లేడీస్ జెంట్స్ ఇంకా లోపల రాలేక కొంతమంది ఇక్కడే ఉంటారు. ఈ ప్రాంగణం నిండా పబ్లిక్ ఉంటుంది. ఈసారి ఎందుకు చాలా తక్కువ వచ్చింది. అందరు పట్టణం నుంచి పల్లెలు చేరలే ఎక్కువగా, అందులో చాలా తక్కువ వచ్చారు. ఈ ప్రాంగణం మొత్తం నిండిపోతుంది, కిటకిటలాడుతుంది. చాలా పబ్లిక్, పెద్ద పరచాల అంటే పెద్దగా ఉంటుంది. ఇంకా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఇక దసరాకు. ఇక్కడ సొరకాయ కట్ చేస్తారు పెద్ద తలవాతోటి. ఇక్కడ సొరకాయ కట్ చేసి కింద ఆకుల కట్ట పెట్టారు కాదు, వేరే దగ్గర పూజ. ఇక్కడ దేవుడి గుడి ముందు కూడా కటింగ్ చేశారు. అలా కట్ చేసిన తర్వాత మామూలుగా ఆటను కట్ చేశారు. గాంధీ జయంతి కాబట్టి అలా కట్ చేసుకొని అందరూ జమ్మి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి మొత్తం ఊరు చివరిన ఉంటుంది జమ్మి చెట్టు. ఇక్కడ నుంచి డప్పు సప్పులతోని జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు ఊరు ప్రజలందరూ. పోలీస్ పహారాల మధ్యన దసరా జరుగుతుంది. మహిళలు చాలా మంది పాల్గొంటారు, ఇంకా చాలా తక్కువ ఉన్నారు. హాయ్ చెప్తారు మన ఛానల్కి. హాయ్, మీరు కూడా హాయ్ చెప్పండి స్పెషల్ అందరూ. ఇంకా చాలా మంది వస్తారు. గ్రామ ప్రజలందరూ ఇప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి బయలుదేరుతారు. ఊరి నుంచి 1 కిలోమీటర్ దూరం ఉన్నా కూడా జమ్మి చెట్టు దగ్గరికి మాత్రం జనాలు తండోపతండాలుగా వస్తారు. చూడండి,
గుంపులు గుంపులుగా రైలున్నట్టే ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడి వరకు. చూడండి, పోలీస్ పహారా మధ్యలో. ఇక్కడికి వచ్చినాక జమ్మి చెట్టు దగ్గర కూడా పూజ చేయాలి కాబట్టి పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత ఆ జమ్మి చెట్టు ఎక్కడం జరుగుతుంది. ఇలా జమ్మి చెట్టు ఎక్కి గోల అయితే ఏ ఊర్లో చూడలేదు నేనైతే. ఇక్కడ మాత్రం పెద్ద పరచాల అంటే మొత్తం చెట్టు నిండా ఉంటారు. ఇంకా కొమ్మకు ఆకు ఇక్కడ పూజ కాకముందుకే తెంపుకుంటున్నారు. వీళ్ళు కింద కూడా జమ్మి చెట్టు ఉందని. ఇట్లా పూజ జరుగుతుంది. పెద్దల సమక్షంలో కూర్చొని పంతులు గారు పూజ చేసిన తర్వాత జమ్మి తెంచడం మొదలవుతుంది. అప్పటి వరకు గ్రామ ప్రజలందరూ వచ్చేసారు. పంతులు గారు చిట్టీలన్నీ రాస్తున్నారు. ఓం నమ శివాయ మిగతావి అన్నీ రాసేసి పూజ చేసిన తర్వాత జమ్మి తెంచుతారు. చూడండి, ప్రజలు మొత్తం ఇక్కడ నిండిపోతారు. పూజ అయిపోగానే చెట్టు ఎక్కడ స్టార్ట్ చేస్తారు. ఇక గుంపులుగా ఎక్కువ. చూడండి, మా ఊరి దసరా ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, అందరు కలుసుకుంటారు, జమ్మి తీసుకుంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. బాయిలు ఇక్కడ కొమ్మలు తెంచేస్తారు. దానికి ముళ్ళు ఉంటాయి, అయినా కూడా లెక్క చేయరు. జమ్మాకు పెట్టాలి అందరికి. లేడీస్ ఇక్కడ నిలబడతారు, జమ్మాకి తీసుకుంటారు. అంతా పైకి రానాలంతా కింద ఉంటారు. ఇంకా పబ్లిక్ వస్తూనే ఉంటారు అక్కడి నుంచి. అంత జమ్మాకి తీసుకొని అలాయ్ బలాయ్ హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు, లేడీస్ అందరూ, జెంట్స్ అందరు వస్తారు ఇక్కడికి. అందరికి జమాకు దొరకగానే వెళ్ళిపోతున్నారు చాలు అనేసి. చిన్న కొమ్మలు కూడా తీసుకెళ్తారు. కానీ దానికి కొన్ని ముళ్ళులు ఉంటాయి, అయినా కూడా ఏం లెక్క చేయకుండా ముళ్ళున తీసుకెళ్తారు. చూడండి, నా ఫ్రెండ్స్, నేను అందరం దుర్గా మాతాకు దుర్గా మాతాకు దుర్గా మాతాకు దుర్గా మాతాకు దుర్గా మాతాకు దుర్గా ఫేవరెట్ ఫాలోవర్. జమ్మి కొమ్మను తీసుకొచ్చి దుర్గమాత దగ్గర ఇట్లా నాటేస్తాం. ఇది 23వ సంవత్సరం. తర్వాత ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటాం. జమ్మి చేతిలో పెట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ, అన్న, వదిన, అక్క, బావ, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, అందరి ఆశీర్వాదాలు ఒక
ఒకరికొకరు జమ్మి పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే అందరం ఊరు చేరుకొని పండగ చేసుకొని ఇలా జమ్మి తీసుకొని పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటాం. పిల్లలతో సహా అందరు పిల్లలు పెద్దలు అందరూ ఇలా జమ్మి తీసుకుంటాం. ఇది దసరా, పడిశాలలో దసరా అంటే ఇలా చేసుకుంటాం. మా కుటుంబంలో ఇలా చేసుకుంటాం. అన్న కూతురు మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇలా అందరూ మా పిల్లలు కూడా ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇంకా మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎంతసేపు చూసినందుకు